బాగా చేసిందో నీకు ఇస్తారు. అయ్యా రండి దగ్గర రండి దగ్గర అందరూ కూర్చొని కాల్ సెంటర్ ఎవరో ఇచ్చారు. ఏం చేస్తారు ఇక్కడ చెప్పండి, ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఏం చేస్తారు? లాస్ట్ టైం చేసినాం కదా. ఇప్పుడు ఎన్ని ఫోన్లు ఉన్నాయి? 5 4? 5 లాస్ట్ టైం పని చేశారా మీరు? మీరు వాళ్ళని అలా ఫోన్ చేయాలి. సెంటర్ మీ ఫోన్. మీరు ఏమేమి తెలుసుకుంటారు అక్కడ? అంటే మీరే ఫోన్ చేస్తారు, బ్యాగులు ఉన్నాయా లేదా కదా, కొన్నారా లేదా, ట్రాన్స్పోర్ట్ లారీ వచ్చిందా లేదా, కొన్న ధాన్యం ఏమైనా ఉందా, లారీ ఏమైనా అవసరం ఉందా, బ్యాగులు ఏమైనా అవసరం ఉందా, లేకపోతే హమాలీలు ఏమైనా ప్రాబ్లం చేస్తున్నారా, అట్లా అన్ని విషయాలు మనమే. అండ్ అక్కడ రైస్ మిల్ దగ్గర లోడింగ్ కాకుండా ఉందా, అలాంటివన్నీ వాళ్ళు అడిగే బదులు మనం అడుగుతాం. అలా 4 ఫోన్లు పెట్టారు. అవుట్ గోయింగ్ మనం 4 కదా. సో 5 + 1 6. సో 5 మంది ఉన్నారా? 5 మందికి మీరు సెంటర్స్ అలాట్ చేయండి. 5 మందికి ఏపీ రాష్ట్రం చేశారు కదా, 5 మంది 2 మండలాలు ఇస్తారా, ఒక మండలం సెంటర్స్ పెట్టి సెంటర్స్ అలాట్. ఆ సెంటర్ వారికి లారీ కంప్లీట్ చేసేసి లోడింగ్ 975 bags to be shifted. మార్నింగ్ ఇక్కడ రాసుకోండి. ఇన్కమింగ్ కార్స్ కొన్నది ఎంత? ఇన్కమింగ్ కార్స్ కూడా ఒక ల్యాష్ కొన్నది ఎంత? కూర్చోండి. 4 గంటల లోపు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ వెహికల్ పెట్టాలి, పంపాలి. సపోజ్ మెట్పల్లి కేంద్రం నుంచి లారీ కావాలని వచ్చింది. 4 గంటల లోపు మెట్పల్లి కేంద్రానికి లారీ పోవాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది రాకపోతే 10% డిడక్షన్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. 4 గంటల లోపు అన్లోడింగ్ కావాలి, ఇది బీ పాయింట్. అది చేయకపోతే వాళ్ళ మళ్ళీ అలాట్మెంట్ చేయాలి. అంత కఠినంగానే వ్యవహరిస్తేనే అవుతుంది. చేసేటోడు హ్యాపీగా ఉంటాడు. అర్థమైందమ్మా? సో మీరు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ చెప్పిన టైం అది ఖచ్చితంగా మీ దగ్గర రికార్డ్ కావాలి. అది మీ దగ్గరే కాదు, ప్లస్ వాళ్ళ దగ్గర కూడా రికార్డ్ కావాలి. ఆల్ సెక్టర్స్ డిసిఓ గారు మీరు. దెన్ మీ హమాలీ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇప్పుడు చాలా తక్కువ హమాలీస్ని పెట్టుకొని చేస్తుంటారు మీరు. మొత్తం ధ్వంసం అయిపోతుంది. అది ఎవరి ప్రాబ్లం ఉందో కష్టం. తార్పాలిన్స్ ఉన్నాయా సఫిషియెంట్? ప్రొక్యూర్ చేశారు. మళ్ళీ ఇంకొకరిని 1000 ఆర్డర్ పెట్టిన సార్ వచ్చేసి తార్పాలి ప్రతి దానికి ఉండాలి.